ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా అంటున్నారు మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్. ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాధారణ పద్ధతిలో నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో జరిగిన అరాచక పాలనపై జనాలు విసిగెత్తిపోయారన్నారు. స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, టీడీపీ పార్టీ మీద నమ్మకంతో పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ సమన్వయంతో భారీ మెజార్టీతో గెలుస్తా అంటున్న పుట్టా సుధాకర్ యాదవ్తో మా కడప కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఈరోజు నామినేషన్ కూడా దాఖలు చేశారు. మనతో పాటు పుట్టా సుధాకర్ యాదవ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మూడోసారి బీఫామ్ అందుకున్నారు. చంద్రబాబు మీకు ఏ విధమైన సూచనలు ఇచ్చారు? ప్రజలకు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మేము కూటమి తరఫున ఈరోజు నామినీ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా విన్నపం చెప్పాము, విజ్ఞప్తి కోరినాం. ఎందుకంటే సింపుల్గా పోతున్నాం, సింపుల్గా నామినీ చేస్తామని చెప్తే ప్రజలు కూడా అంగీకరించారు. అయినా కూడా ఎంతో మంది తండోపతండోలుగా ప్రజలు ఇక్కడికి వచ్చేందుకు వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఈ పరిపాలన అంతమొందించాలా, ఈ పరిపాలన మీద అసహ్యం అయిపోయింది, దుర్మార్గ పరిపాలన, రాక్షస పరిపాలన అయిపోయింది, ఎదురు చూస్తున్నారు. అందుకే ఈరోజు మేము చెప్పకుండా యూత్ లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేసింది, ఎవరు వేశారు? యూత్ అందరూ జగన్ 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 వేసిండ్రు. ఈ యూతే ఇప్పుడు యూతులకే వాళ్ళకు ఉద్యోగాలు లేక వాళ్ళు ఇబ్బందులు పెట్టి చాలా హింస పెట్టిండ్రు. అందుకే యూత్ అందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే మాకు న్యాయంగా ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకైతే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి ఎక్కడ చూసినా కూడా తండోపతండోలుగా ఈ అరాచకాలు పరిపాలన ఎప్పుడు పోవాలా, ఈ దుర్మార్గ పరిపాలన ఎప్పుడు పోవాలా, ఏ వ్యక్తి పోయినా ఏ ఊరికి పోయినా కూడా సార్ మా భూమి లాక్కున్నాడు, సార్ నా భూమిని దున్నుకున్నాడు అని, లేకుంటే కమిషన్లు పర్సంటేజ్లు ఈకుంటేనే అరాచకం. ఇవన్నీ చెప్పి ప్రజలు చాలా బాధపడతారు. ప్రజలు కూడా ఒకసారి అవకాశం వేసిన తర్వాత 5 సంవత్సరం ఏమి చేయలేం అని చెప్పేసి ప్రజలు ఊరుకున్నారు. ఇప్పుడు రేపు జరగబోయే టైంలో ఇప్పుడు అధికారం ఎవరికి ఇవ్వాలి అనేది ప్రజలకు బాగా తెలుసు, ప్రజలు బాగా గమనిస్తున్నారు. ప్రజలు ఒకటే ఆలోచించేది, మా కోసం ప్రజల కోసం కష్టపడే వ్యక్తికి మనం ఓట్లు వేయాలి. ప్రజలను భయపించి బెదిరించే నాయకునికి ఓట్లు వేయకూడదు, నియంత పరిపాలన చేసే నాయకునికి ఓట్లు వేయకూడదు. మేము పొరపాటు పన్నాం సార్, ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం ఓట్లు వేస్తామని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి పల్లె ప్రతి తెలియజేస్తున్నారు. సార్, ఇప్పుడు మీ అభ్యర్థిత్వం ఖరారు అయినప్పటి నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు చేరుతా ఉన్నారు. అంటే సుధాకర్ యాదవ్ మీద నమ్మకంతోనా, రఘునారాయణ రెడ్డి మీద వ్యతిరేకతనా? జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు ఒక ఎత్తు అయితే, మా శాసనసభ్యులు దానికి రెట్టింపు అంటే వ్యతిరేక అనేది విపరీతంగా ఉంది శాసనసభ్యుల మీద. 5 సంవత్సరాలు వ్యతిరేక చేసి ఈ రోజు ఓట్లేమంటే ఎట్టేస్తారు వాళ్ళు? ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, అవసరం లేదు మాకు ఇటువంటి నాయకుడు అవసరం లేదు. అదే నేను 2014-2019 వరకు పనిచేసినాం. మేము సుమారు 950 కోట్ల నిధులు తీసుకొచ్చిన, ఎక్కడైనా ₹1 కమిషన్ తీసుకోలే. అభివృద్ధి మా బాట పనిచేసినాం. ఈ నాయకుడు అభివృద్ధి కాదు, కమిషన్ల కోసం పనిచేసిండు. అది ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత ప్రజలందరూ మాకు న్యాయం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ, కానీ పార్టీ మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో ఈరోజు పార్టీ చేరుతున్నారు. వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేస్తారు ఖచ్చితంగా. కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉంది. మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు మీరేం మెసేజ్ ఇవ్వబోతున్నారు? మైదుకూరు నియోజకవర్గ ప్రజలు ఒకటే చెప్తున్నా, అందరు కలిసి సమన్వయంగా రేపు బూత్లో ఓట్లు శాతం తెప్పించేదానికి ప్రతి ఒక్కరి కార్యకర్తల్ని కష్టపడవలసిందిగా వాళ్ళను విజ్ఞప్తి కోరుకుంటున్నా. నేను 2 సార్లు ఓడిపోయినా, ఒక్కసారి అవకాశం నాకు ఇవ్వండి, మైదుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా. ఈ నాయకులకు ఆర్గనైజేషనే లేదు అసలు. ఉదాహరణకు మా మైదుకూరులోనే నీళ్ళు లేవు, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. నేను జీవో తీసుకొచ్చిన, ఆ జీవో తీసుకొస్తే ఆ జీవో ఎప్పుడు నీళ్ళు వదలాలా? జనవరిలో ఎర్రచెరు నీళ్ళు నిలబెట్టింటే ఈ రోజు నీటి సమస్య ఉండేది కాదు. వీళ్ళకి ఆర్గనైజేషన్ చేతగాక, పట్టించుకోక ప్రజలంతా వదిలేసి చూస్తే ఈరోజు పరిస్థితి రకం ఉంది. అందుకే దేనికైనా సిస్టమ్స్ ఉంటాయి, ఆ సిస్టమ్ ఇంప్లికేట్ చేసినప్పుడే బాగుపడతాం. ఆ సిస్టమ్ ఎప్పుడు కొలాప్స్ అవుతుందో అంతా నాశనం అయిపోతాం. కాబట్టి ఈ నాయకుడు సిస్టాన్ని కొలాప్స్ చేసేసిండు. ఆ సిస్టమ్ తేవాలంటే చంద్రబాబు నాయుడు అయితేనే సాధ్యమైతే చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు దానికి ముందుకొచ్చి తెలుగుదేశం మద్దతు తెలుపుతున్నారు. కేవలం 20 రోజులు మాత్రమే ఉంది. మైదుకూరు నియోజకవర్గ ప్రజలందరూ నా వెంటే ఉండాలి, తప్పనిసరిగా అభివృద్ధికి బాటలు వేసే నాయకుడు కూడా చంద్రబాబే. ఈ విజన్ ఉన్నటువంటి నాయకుడితో పాటు నన్ను కూడా గెలిపించండి, ఒకసారి అవకాశం ఇస్తే మీ అభివృద్ధి ఏందో నిరూపించి చూపిస్తానని చెప్పి పుట్టా సుధాకర్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, మైదుకూరు నుంచి.